మీరు ఈ మధ్యనే రీసెంట్‌గా సుమారు ఒక 6 మంత్స్ అలా నరేంద్ర మోదీ గారిని కలిసారని వార్తలొచ్చాయి. అసలు ఆయన్ని కలవడానికి గల కారణం ఏంటి? మీకు తెలిసిందే. మరి ఇప్పటి రాజ్యసభ సభ్యులు దీర్ఘకాలికంగా అంటే ఒక 50 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం బీసీల సమస్యల కోసం చేస్తున్నారు. చాలా వాటిలో సఫలీకృతమయ్యి చాలా సాధించారు విజయాలు. ఆయన నాకు జాతీయ మహిళా అధ్యక్షురాలు పదవి అనూహ్యంగా ఇచ్చారు. అయితే అది కూడా నేను అదంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటున్నాను. అయితే ఆయన ఏం చెప్పారంటే ఒకటే, "అమ్మ నువ్వు ఉద్యమాలు చేయాలి మహిళలతోనూ. అలాగే ఈ బీసీ వాదాన్ని నువ్వు నిలబెట్టాలి" అని చెప్పి ఒక మాట తీసుకొని నాకు ఈ పదవి ఇచ్చారు. సో ఆయన సూచన మేరకు నేను ఢిల్లీలో అక్కడ ఇక్కడ రాజమండ్రి నుంచి మహిళలను తీసుకెళ్ళి అక్కడ నేను ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన తర్వాత అనతి కాలంలో అయితే ఆ ధర్నా చేసిన వితిన్ 10 డేసు పిఎంఓ నుంచి వచ్చిన పిలుపులో ఆర్ కృష్ణయ్య గారు నన్ను కూడా అంటే మహిళా బిల్లు పెట్టాలనే అభ్యర్థనతో వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా జాతీయ మహిళా అధ్యక్షురాలు అనే మహిళను కూడా తీసుకువెళ్ళాలి. పైగా అప్పట్లో దేశంలో బాగా మణిపూర్ ఇష్యూ జరుగుతుంది. సో మణిపూర్ ఇష్యూ జరుగుతుండగా ఇప్పుడు ఈ బీసీ బిల్లుకి నేను ధర్నా చేయడం అనేది నాకు కొద్దిగా కాన్ఫ్లిక్ట్ లోనైనా నేను ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా దేశంలో మహిళల రక్షణ కోసం కూడా నేను నా వాయిస్ వినిపించడం జరిగింది జంతర్ మంతర్ దగ్గర. ఒక మహిళా బిల్లే ఒక పొలిటికల్ ఎంపవర్మెంటే కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక మహిళగా నేను వెళ్ళడం జరిగింది.